క్రమశిక్షణకు మారుపేరుగా విద్యా కుసుమాలను వికసింపజేసిన మహనీయుడు కట్కేసర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొలి ప్రధానోపాధ్యాయులు కీర్తిశేషులు ఎం శాషకిర్రావు గారి 93వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యావేత్తల స్మరణతో ఉత్సాహంగా సాగింది. గట్కేసర్లో జరిగిన ఈ జయంతి ఉత్సవాలకు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బోగా అర్జున్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్, సహకార బ్యాంక్ మాజీ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి పాల్గొని శాషకిర్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శేషకిర్రావు పాఠశాల తొలి హెడ్ మాస్టర్ గా బాధ్యతలు చేపట్టి ఎంతో మంది విద్యార్థులను క్రమశిక్షణతో తీర్చిదిద్దారని కొనియాడారు. ఆయన నేర్పిన విలువలే నేడు తమను ఉన్నత స్థానాల్లో నిలబెట్టాయని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో పాంసం హనుమంతరెడ్డి, కందగట్ల పద్మారెడ్డి, కట్కూరు నరసింగారావు సహా పలువురు ప్రముఖులు, శాషకిర్రావు కుమార్తెలు మరియు పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొని తమ గురువు సేవలను గుర్తు చేసుకున్నారు. సార్ని గెలవచ్చుకుని పిల్లలు కొనగాడు. అదే సార్ కంటే ఉపయోగంగా నేనైతే నేర్పిస్తానే కన్ను వచ్చేసినాయి. ఆ సారు ఇట్లా ఓడవుతాను ఈ మాట సారు తెలుసు. దాన్ని పిలిచి తిట్టవచ్చు, ఎవరు చేయొచ్చు. అలా కాకుండా అతను ఒకసారి గ్రౌండ్లో మాట్లాడుతున్నాను. అంటే అతని పేరు ఎత్తకుండా మీరు ఎవరైనా సరే నన్ను ఓడిస్తే నా తిరిగి మీకు ఇస్తానన్నాడు. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు కాబట్టి ముందుకు వచ్చాడు. సార్ కొద్దిసేపు తన పాత బట్టలన్నీ నేర్పించి లాస్ట్ ఒక బట్టతో ఆయన గొంతనిచ్చాడు. ఒకసారి అడిగాను, సార్ నాకు నేర్పించలే కదా అన్నాడు. అప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఒక పట్టు ఆపారు అన్నాడు. అలాగే టీచర్లు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పిల్లలు మీ గ్రిప్పులో ఉండాలంటే వాళ్ళ వ్యక్తి శుద్ధి చేతిలో ఉండాలి. అన్నీ చెప్పడం తప్పని అనట్లేదు. అన్నీ చెబుతూ పిల్లవాళ్ళు మించిపోచేది ఉంచడం అనేది గురువు బాధ్యత. ఇక రెండో విషయం, మరి మీరు చూడండి ఎంత పెద్ద వ్యక్తిగా సరే మోడీ గాడు, రేవంత్ రెడ్డి గాడు, వాడు వీడు అంటారు తప్ప సారు స్టేట్ సారే అంటారు, సారు గాడు అన్నారు. అలాగే డాక్టర్ కూడా డాక్టర్ గాడు అన్నారు, డాక్టరే అంటారు. ఎందుకు మాకు ఆరోగ్యాన్ని పొందినిచ్చే ఈ ఇద్దరికి ఇప్పటికీ సమాజంలో విలువ ఉంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ మాట నిజం. ఎందుకంటే ఎప్పటికీ సార్ గాడవని సారే అంటారు. అలాగే డాక్టర్ గాడు అంటారు, డాక్టరే అంటారు. అదే రేవంత్ రెడ్డి గాడు, మోడీ గాడు ఒక్కటి పడితే గాడనే మాట్లాడతారు. అంటే చెప్పేది ఏంటంటే సమాజంలో ఇప్పటికి కూడా వైద్యునికి ప్లస్ టీచర్కి ఉన్న విలువ ఇంకెవరికి లేదు, రాదు. కాబట్టి మీకు ఒప్పుకుంటా, మీకు వచ్చే డబ్బు తక్కువ కావచ్చు, కాదనట్లేదు. మీకు వచ్చే అంటే సమాజంలో గుర్తింపు తక్కువ కావచ్చు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకసారిని గుర్తుంచుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయాలని ఒక్కదనం జరిగింది కదా. మీరు మాట చెప్పండి, నాకు ఎంతమంది ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ వాళ్ళని చేస్తారంటే అది పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. అలా కాకుండా మీరు గుర్తుంచుకోండి, సర్వేపల్లి రాధాకృష్ణ గుర్తు చేసుకునేది మరి ఇక్కడ జనవరి కల్లా పోర్షన్ కంప్లీట్ చేసేవారు. ఎంత పోర్షన్ ఉన్నా జనవరిలో కంప్లీట్ అయిపోయాయి. వచ్చే జనవరి తర్వాత ప్రతి క్లాసుకు ఒక 5 చార్జీలు తీసుకొచ్చేవాడు. తన జేబులో పెట్టుకునేవాడు. ఒక ప్రాబ్లం వేసేవాడు. ఆ లెక్క చేసి ఎవరు తొందరగా స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఉంటే వాడికి ఒక చాక్లెట్ ఇచ్చేవాడు. ఇది మర్చిపోలేము. నేను ఆ మాసం గురువు గారిని ఒకసారి మా ఇంటికి తీసుకోవడం జరిగింది. భార్య సమయంలో వచ్చి ఇలాంటి మీటింగ్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అంటే ఆ పాఠశాల కల్చర్ ఎలా ఉంటుంది, ఆ సార్లు మరియు ఎప్పుడు మా ఫాదర్ స్కూల్లో ఎంగేజ్ ఉన్నప్పుడు చేసే మందలించేవాడు. సార్లు ఇప్పుడు ఉన్నారు గురించి చెప్తున్నారు. నేను ఈ స్కూల్లో పనిచేసినప్పుడు ఒక 2 స్టూడెంట్స్ పోలీసు వాళ్ళకి కొట్టించాను. ఎందుకు కొట్టించిన అంటే అది చెప్దామని అమ్మాయి హై స్కూల్ పక్కన ఉంది. వాళ్ళు వచ్చేటప్పుడు ఆ సందులో చేతులు వారు చేయబడడం కొనుక్కోవడం. నేను ఒక 1 వీక్ అబ్జర్వ్ చేసి చదవాలని 100 కొట్టి చేయించిన సెట్ అయిపోయింది. నేను ఇన్ఛార్జ్ సార్ కానీ పాపడి సార్ అన్నట్టున్నాను. పీటీ సార్కి ఒకటి చెప్తున్నాను, స్కూల్ టైమింగ్స్ 10 నిమిషాల ముందు మీ సార్ ఈ గలీలో పక్క గలీలో ఉండాలి సార్. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసి అప్పుడు నేను ఫ్రీ టైం ఇస్తుంటే చూస్తుంటాను. ఎందుకంటే ఆయన ఆమె చెత్త ఉంది, అక్కడ ఉంది, భార్య ఉంది, తల్లి ఉన్నారు. మనము మీరు ఒక 5 నిమిషాలు సార్ ఆ కోసం ఆడ ఏం చేయడం బయట రైడర్ బాయ్స్ చదువుకోవాలని చెప్తారు సార్. పంచవాళ్ళకి డిపార్ట్మెంట్ ఎందుకంటే ఈడ చదువుకుంటే బయట రౌండ్ ఫీడర్లు దొంగలు లంగలు అది కూడా జీవితంలో కుదరదు. అందుకే మా శేషగిరిరావు సార్ కూడా చక్కని మరి క్రమశిక్షణతో నేర్పించారు. అదే క్రమశిక్షణతో నేను ఉన్నాను. మరి మీరు కూడా పిల్లలు కూడా ఫ్యూచర్లో కూడా క్రమశిక్షణ
మన జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ ప్రధానమంత్రి హెడ్ మాస్టర్ శేషగిరి గారి 93వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థి అంజనాల గారికి, ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు పద్మనాభ యాదవ్ గారికి, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారికి, రేస్ లక్ష్మణ్ గారికి, మాజీ వాళ్ళ ఇద్దరికి పేర్లు నమస్కారం. అలాగే మాజీ పేరెంట్స్ గారికి చెప్పిన నరసింహరావు గారికి, ముఖ్యంగా ఈ స్కూల్లో చదివిన మన బలవారెడ్డి గారికి, అమ్మరెడ్డి సార్ గారికి, సురేష్ గారి తాత గారికి, ఈ బిల్డింగ్ మనం ఈరోజు చూసుకున్నామంటే మా తమ్ముడు బాలాజీ కట్టించిండు అతను, ఇంకా అతను బిల్లు కూడా రాకుండా అంటే మనవరు మనబడుతుంది అప్పుడు అన్ని కట్టించిన వారు నమ్ము. అతనికి కూడా ముఖ్యంగా ఉపాధ్యాయులు అందరికీ ఈ కార్యక్రమం చేసిన అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నాన్నగారి జయంతి 93వ సంవత్సరము జయంతి జరుపుకున్నాం అందరము. ఎంత హ్యాపీగా అందరూ నాన్నగారి గురించి అందరూ అభిప్రాయాలు ఎన్నో చెప్పారు, ఆయన గురించి స్మృతులు అవన్నీ విని మేము చాలా ఆనందించాము. మా నాన్నగారి డిసిప్లిన్ కూడా అందరికి ఇప్పుడు మేము కాదు అందరం కూడా పాటిస్తున్నాము. ముఖ్యంగా అర్జున్ గారు మాకు బ్రదర్ లాగా, ఆ నాన్నగారి స్టూడెంట్ అయినా కూడా మాకు బ్రదర్ అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ అలాగే. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఇంకా ముందు ముందు కూడా ఎంకరేజ్ గా చేసుకుందాం ఈ జయంతిని. ఇట్లనే ఇంకా వచ్చే వేరే వాళ్ళకు కూడా మనం జయంతులు చేసుకుందాం నాన్నగారు లాగానే. అందరిని కూడా గుర్తిద్దాం, ఎంకరేజ్ చేసుకుందాం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు అందరికి. మాకు చాలా ధన్యవాదాలు. మా ధన్యవాదాలు వారికి. ఇంత గుర్తు పెట్టుకొని ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేసినందుకు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ లో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ మాకు. మా పిల్లల్ని చూసి కూడా వాళ్ళ పిల్లలు కూడా ఇవి అన్ని నేర్చుకుంటారు. అందరికి గురువులన్నా ఎవరినన్నా గౌరవించాలి. ఆ వాళ్ళ పిల్లలు కూడా అట్లనే క్రమశిక్షణగా నడుపుకుంటున్నారు. అమెరికాలో ఉండి కూడా పాటలు, డాన్సులు, ప్రోగ్రాములు. ఈరోజు మా మనవరాలు పుట్టినరోజు, మా పెద్ద బాబు కొడుకుది. ఆ బాబే చెప్పిండు ప్రోగ్రామ్. తాత అమ్మకేం తెలియదు, ఇంతవరకు మన తాతయ్య గురించి తెలుసుకున్నారు, ఇంత ప్రోగ్రాం చేస్తుందంటే గ్రేట్ తాత అని చెప్పింది. ఎందుకంటే మా బాబుని చూసిండు తాత, మా మనవాళ్ళు మనవరాళ్లను. ఇంత చేసినందుకు చాలా సంతోషము. ధన్యవాదాలు. అభివృద్ధిలోకి వచ్చినాము. మా పిల్లలు అందరూ మంచిగా ఉన్నారు. చాలా సంతోషం. ఇక స్టూడెంట్స్ కూడా ఇప్పుడు తరం ఉపాధ్యాయులకు చెప్పేది ఒక చిన్న విన్నపం. సెన్సిటివ్ ఉంటారు పిల్లలు కొంతమంది. ఇప్పుడు మన ముగ్గురు కడుపులో పుట్టిన పిల్లలు ముగ్గురు ఒక్క తీరుగా ఉండరు. ఎవరు ఎట్లుంటున్నారు, వాళ్ళను ఒక దెబ్బ వేస్తే ఒకరు పడని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నిమ్మలంగా చెప్పాలి. వాళ్ళకి చదువు అయినా ఏదైనా అని చెప్పి వాళ్ళకి ముద్ర. ఎందుకంటే నాకు అనుభవంగా నా పిల్లలతో చూసిన ముగ్గురు కానీ ఆ చదువు సరిగా చదవని వాళ్ళే ఇంకా టాప్ లెవెల్లో వెళ్ళిపోతారు వాళ్ళు. మనం ఎప్పుడు వాళ్ళు అదే అల్లరి చేస్తున్నాడు, వీడు చదువుతలేడు, స్కూల్కి దుమ్మా కొడుతున్నా అనుకోదు. వాళ్ళను చిన్నగా నిమ్మలంగా చెప్పి మన పిల్లలను మనము తీర్చిదిద్దుకోవాలని నేను చిన్నకు ఇది వినపం. అంటే పేరెంట్స్ గా మనం ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఎవరు లేరు. చాలా థ్యాంక్స్. గట్కేసర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇక్కడ 1964 నుంచి 69 వరకు ప్రధానోపాధ్యాయులుగా చేసినటువంటి గౌరవనీయులు కీర్తిశేషులు పెద్దలు శేషగిరి సార్ గారి 93వ జయంతి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చినటువంటి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులైనటువంటి అర్జునన్న గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సారు గారి కుమార్తెలు, పెద్ద కుమార్తె చిన్న కుమార్తె ఇద్దరు రావడం జరిగింది. అలాగే పద్మారెడ్డి కాక గారు, పాఠశాల ఇన్ఛార్జ్ కృష్ణమూర్తి సార్ గారు, బలవంతరెడ్డి అన్న గారికి, పేరెంట్స్ కమిటీ మాజీ చైర్మన్ ఉట్కూరు నరసింహరావు అన్న గారికి, అలాగే బాలరాజ్ అన్న గారికి, ఇక్కడ పంతులు గారికి, అందరికి కూడా మంచి కార్యక్రమం చేపట్టి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయులు గౌరవపరమైన వృత్తిలో ఉండి తల్లిదండ్రి జన్మనిచ్చినటువంటి పిల్లలకు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి చీకటిని పారదోలి వెలుగును నింపినటువంటి ఉపాధ్యాయ వృత్తికి ఎప్పటికి కూడా వాళ్ళ అడుగున నిమిషాన కూడా ఉపాధ్యాయుని స్మరించుకోవాల్సిన అవసరము ఎంతైనా మనందరిపైన ఉంది.
మనము సమాజంలో స్వార్థం లేనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తిని ఎల్లప్పుడూ గౌరవించుకొని మనము మన తరానికి మన నెక్స్ట్ తరానికి కూడా ఉపాధ్యాయుల గురించి తెలియజేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క సార్ గారి జయంతి ఎలాగైతే చేస్తున్నామో ఈ యొక్క పాఠశాలలో ఇంకా మిగతా హెడ్ మాస్టర్లు కూడా ఆ డేట్లు కలెక్ట్ చేసుకొని వాళ్ళ జయంతులు కూడా చేయాలని చెప్పి కూడా జయంతులు వర్ధంతులు కూడా చనిపోయిన సార్లు ఉంటే వర్ధంతులు కూడా చేయాలని చెప్పి కూడా అర్జునను కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి ఏమైనా చిన్న చిన్న ఖర్చులు ఏమైనా ఉంటే కూడా మేమందరం కూడా మీకు తోడుగా ఉంటామని చెప్పి అర్జునన్నకు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. చేద్దామనుకోని వారం రోజుల కింద అనుకున్నా అందరికీ మెసేజ్ పంపించాను. ఇక